జీవితంలో ఏ ఒక్క తప్పు చేయని వాడు ఎవరంటే అసలు ఏ కొత్త పనిని ప్రయత్నించకుండా ఉండేవాడు మాత్రం. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట. మనం అందరం మనుషులమే, తప్పులు చేయడం మన సహజత్వం. కానీ మనం చేసే ప్రతి తప్పును ఒక వైఫల్యంగా చూస్తామా లేక ఒక పాఠంగా మలుచుకుంటామా అనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈరోజు మన వీడియోలో తప్పులను ఎలా హ్యాండిల్ చేయాలో, వాటి నుంచి ఎలా పాఠాలు నేర్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది ఒక చిన్న తప్పు చేయగానే నా జీవితం ఇక అయిపోయింది అని భావిస్తారు. చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డ ప్రతిసారి మనం నేర్చుకున్నది ఏంటి, ఎలా పడాలో కాదు, ఎలా నిలబడాలో. అలాగే జీవితం కూడా అంతే. ప్రతి తప్పు ఒక అనుభవం. మనం పడే ప్రతి తప్పు మనకు ఏం చేయాలో మాత్రమే కాదు, ఏం చేయకూడదో కూడా స్పష్టంగా నేర్పిస్తుంది. తప్పును అంగీకరించడంలోనే అసలు గెలుపు. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? తప్పు చేసిన తర్వాత దాన్ని ఇతరుల మీదకు నెట్టడం లేదా ఎదుటి వారిని నిందించడం. ఇది చాలా ప్రమాదకరం. అంగీకారం. మీరు తప్పు చేసినప్పుడు అది నాదే అని ఒప్పుకోవడం మీలోని ఈగోను చంపేస్తుంది. బాధ్యత. ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకుంటారో అప్పుడే ఆ పరిస్థితిని మార్చే శక్తి మీకు వస్తుంది. తప్పును ఒప్పుకున్న వ్యక్తి సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతాడు. ఎందుకంటే తప్పు చేయడం మనిషి లక్షణం, కానీ దాన్ని ఒప్పుకోవడం వీరుడి లక్షణం. తప్పు ఎందుకు జరిగింది, ఆ సమయంలో మీ ఆలోచన ఎలా ఉంది, కారణాలను గుర్తించుకోవాలి. ప్రత్యామ్నాయం. నేను ఆ టైంలో అలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండేది అని ఆలోచించుకోవడం. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. గతంలో జరిగిన దాని గురించి బాధపడడం వల్ల వర్తమానం కూడా పాడవుతుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇకపై ఆ తప్పు జరగకుండా ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. గొప్ప వ్యక్తుల కథలు. తప్పులే వారి ఆయుధాలు. ప్రపంచాన్ని మార్చిన శాస్త్రవేత్తలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ వేల కొద్దీ తప్పులు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టేటప్పుడు ముందు 10,000 సార్లు విఫలమయ్యారు. ఆయన ఏమన్నారో తెలుసా? 10,000 మార్గాలు పని చేయవని నేను కనుగొన్నాను. అంటే ప్రతి తప్పు ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే మెట్టు మాత్రమే. మనం ఆగిపోయామంటే ఆ తప్పు గెలిచినట్టు. మనం ప్రయత్నం కొనసాగిస్తే ఆ పాఠం గెలిచినట్టు. మన తప్పులే మనకు అతిపెద్ద గురువులు. వాటిని ఆలింగనం చేసుకోవాలి, నేర్చుకోవాలి, ముందుకు సాగాలి. మన జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పు ఏంటి, దాని నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి, మీ లైఫ్లో ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యొక్క కథ నచ్చితే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.